బాబోయ్ 2 డేస్ నుంచి టీవీ ఆన్ చేయాలంటే భయమేస్తుంది. చెరువులో చేపలను పట్టుకున్నట్టు పాకిస్తాన్ ఏజెంట్లని మన ఇండియాలో ఎంతమందిని పట్టుకుంటున్నారు. ఏజెంట్లు మగవాళ్ళు అయితే ఈజీగానే డౌట్ వస్తుంది, కానీ ఆడవాళ్ళు ఇలాంటి పని చేస్తున్నారంటే తొందరగా మనం డౌట్ పడడానికి ఆలోచిస్తాం కదా. సోషల్ మీడియాలో ఈ జ్యోతి మల్హోత్రా అనే పేరు మామూలుగా ట్రెండ్ అవట్లేదు. అసలు నిజంగా ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయికి 2022 నుంచి 2025 ఇప్పుడు దొరికే వరకు కూడా ఎవ్వరు పట్టుకోలేదు. ఓపెన్ గా పాకిస్తాన్ నుంచి ఇండియాకి చక్కగా ట్రిపుల్ వస్తుంది. డైరెక్ట్ గా ఐఎస్ఐ ఏజెంట్లతోనే పార్టీలు చేసుకుంటుందంట. ఎవ్వరు పట్టుకోరని ఎంత ధైర్యమో. 2014 లో మన గోపీచంద్ గారి సినిమా వచ్చినప్పుడు అందులో పాకిస్తాన్ చూసి అక్కడున్న హింగ్లాజ్ మాత టెంపుల్ కి శారదాదేవి పీఠంకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనిపించేది నాకు. ఆ మాట మా ఆయనకి చెప్తే, నీకు దండమే తల్లి, ఇలాంటి ఆటల్లో నన్ను మాత్రం లాగమాకమ్మా, మాకంటూ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నువ్వు ఎక్కడికంటే అక్కడికి నేను తీసుకెళ్ళలేను కానీ ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా కానీ చాలా మంది ఫేమస్ తెలుగు యూట్యూబర్స్ అయితే ఆల్రెడీ పాకిస్తాన్ వెళ్ళొచ్చి చాలా వీడియోలు చేశారు. అప్పటి నుంచి నాకు ఆ టెంపుల్ కి వెళ్ళాలి అనిపించేది. మీలో ఎవరికన్నా పాకిస్తాన్ లో ఉన్న మన హిందూ టెంపుల్స్ కి వెళ్ళాలని కోరుకుందా నాకు కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.